శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రేక్షక మహాశయులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు సింహరాశి వారి యొక్క గ్రహచార గోచారాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక సింహరాశి వారి యొక్క ఆదాయము 11, వ్యయం కూడా 11 అనే చెప్పుకోవాలి. రాజ్యపూజము 3, అవమానము 6గా ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా శుభఫలితాలన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయి. మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేకపోతారు. అకారణంగా మాటలు పడతారు. రావాల్సిన బాకీలు రాయిస్తాయి. ఆదాయంకు అంతరాయము, లోపల అధైర్యం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రక్త బంధువర్ణంలో కలతలు ఏర్పడతాయి. ఆరోగ్యరీత్యా మనసుకు హెచ్చరిక లేకుండా శత్రుబాధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అనుమానాలకు మనస్సులు లోనవుతుంది. మీ సొమ్ము తిన్నవారు కూడా ఉపకారం పొందిన వారే మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయడం వల్ల కొద్దిగా ఉపశమనాన్ని పొందగలుగుతారు. గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, కలవరము, శరీరంలో తెలియనటువంటి వ్యాధి నుండి ఔషధ సేవలు సేవిస్తారు. దొంగల వల్ల భయం, సాంఘికంగా అపనిందలు, గౌరవ మర్యాదల్లో మార్పులు వస్తాయి. ఆత్మీయులు పెరుగుతారు. బంధువర్గంలో కొద్దిగా పూజ్యత తగ్గును. ధన ఒత్తిడి, మాట పట్టింపులు, శారీరక సుఖాదులు తక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో తొందరపడక నిదానించి పనులన్నీ కూడా చక్కబరుచుకుంటే చాలా మంచిది. కుటుంబ చిక్కులు, అనారోగ్యం, ఇతరులచే దగాబోడ, ఔషధ సేవలు కూడా సేవిస్తారు. సంతానంకు పీడలు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము చాలా మంచిదని చెప్పుకోవాలి. కాస్త నిదానంగా ఆలోచన చేసుకోవడము చాలా మంచిది. దీనిలో కూడా పడకపోవడము చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొద్దిగా కష్టకాలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎంత పని చేసినా కూడా అధికారులు మెచ్చుకోరు. మీ తెలివితేటలకు వాళ్ళ ముందు ఏ పని చేయవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలవుతాయి. లేనిపోని అపనిందలు మీపై వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశ కలిగే అవకాశాలు ఉన్నాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ కాదు. రాజకీయ నాయకులకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు చేస్తారు. అధిష్టానం వారి మనలో పొందలేరు. ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంటుందనే చెప్పుకోవాలి. కనీసం నామినేటెడ్ పదవి కూడా పొందట కొద్దిగా కష్టకాలంగానే ఉంటుంది. ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదు. కళాకారులకు శని బలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రమే వస్తాయి. అవార్డులు పొందలేకపోతారు. టీవీ సినిమా
టీవీ సినిమా నాటక రంగంలో ఉన్న వారికి నిరాశే మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. గాయకులకు ఇతర టెక్నీషియన్ వారికి అవకాశాలు సన్నగిలుతాయి. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. గురు శనుల యొక్క ప్రభావం వల్ల కొన్ని వ్యాపార నష్టాలు తప్పవు. కొన్నింటి యందు లాభాలు వచ్చును. రిటైల్ వ్యాపారులకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. హోల్సేల్ వ్యాపారులకు రాణింపు అంత పెద్దగా ఉండదు. జైంట్ వ్యాపారస్తులకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి వడ్డీ వ్యాపారులకు కొద్దిగా బాగానే ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి విపరీత నష్టాలు. ఆస్తులు అమ్ముకోవాల్సి కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో. సరుకులు నిల్వ చేయే వారికి బాగానే ఉంటుంది. ఈ సంవత్సరము విద్యార్థులకు జ్ఞాపశక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులందరూ కూడా చదువునందు మనసు లగ్నం చేయలేరు. కావున విద్యార్థులందరూ కూడా ఇతర వ్యాపకాలకు పోకుండా మన మనసంతా కూడా విద్యపైనే కేంద్రీకరించుకోవడము చాలా మంచిది. ఆశించినంత మార్కులు రావు. ఏదోలా గుర్తురిత పొందగలుగుతారు. విదేశీ చదువులందు ఆటంకాలు తప్పవు. వ్యవసాయదారులకు కొంత మేరకు పర్వాలేదు. మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది. కౌలుదారులకు నష్టాలు తప్పవు. కొన్ని సందర్భాల్లో చేపలు రొయ్యలు చెరువుల వారికి కొద్దిగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి. లాభాలు పెద్దగా రానప్పటికీ నష్టాలు మాత్రము రావు. కొద్దిగా రుణాలు తీర్చలేకపోతారు. ఈ విధంగా ఈ సంవత్సరము స్త్రీలకు అంత యోగదాయకంగా ఉండదని చెప్పుకోవాలి. సింహరాశి స్త్రీలకు లేనిపోటి అపనిందలకు గురి కావాల్సి వస్తుంది. కావున సింహరాశి స్త్రీలందరూ కూడా జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. ఎంతటి తెలివితేటలున్నా కూడా కొన్ని సందర్భాల్లో గుర్తింపును పొందలేరు. విలువైనటువంటి వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకుంటారు. మాతృవంశీకులకు విరోధాలు తప్పవు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక చీటికి మాటికి తగాదాలు ఏర్పడతాయి. ఒక్కో సమయాన విడిపోయేంత పరిస్థితి కూడా ఉంటుంది. కావున భార్యాభర్తలు సింహరాశి వారి భార్యాభర్తలందరూ కూడా ఓపిక సహనంతో ఉండాలి. మాట పట్టింపుకు మాత్రము పోరాదు. ఇక గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ మాత్రము తప్పదని చెప్పుకోవాలి. ఆ విధంగా జన్మకేతువు జన్మస్థానంలో కేతువు, సప్తమ స్థానంలో రాహు ప్రభావం అధికంగా ఉంటుంది. కావున ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సింహరాశి వారందరూ కూడా చక్కగా సోమ శనివార నియమాలు పాటించండి. వీలైనట్లయితే కేతుగ్రహానికి రాహుగ్రహానికి జపాలు హోమాలు దారాలు చేసుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి సోమవారము అదేవిధంగా మాస శివరాత్రి రోజున ఆ శివపరమాత్మనికి పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే కొద్దిగా ఉపశమనాన్ని తప్పకుండా పొందగలుగుతారు. ధైర్యంగా ముందుకు వెళ్ళడం చాలా శుభదాయకంగా ఉంటుంది. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః.